హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చి లాస్ట్ వీక్ తీసిన వీడియో అండి. కొండ మీద తెప్పోత్సవాలకి లాస్ట్ రోజైతే వెళ్ళామనమాట. మొదటి 4 రోజులు కుదరలేదండి. ఇంకా చివరి రోజైతే తెప్పోత్సవాలు చూద్దామని కొండకైతే వెళ్తున్నాను. ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక దాన్ని రెడీ చేసి ఈవినింగ్ 5:30కి అలాగైతే బయలుదేరామండి. 7:30కి కరెక్ట్‌గా సేవ అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఆలోగా కొండ మీద ఉందామని 5:30కి అయితే ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ అయితే కొండ మీదే ఉన్నారండి. పాప, నేను ఇద్దరం అయితే బస్సులో వెళ్తున్నామనమాట. ఇక్కడ సిరి బ్యాక్ ప్యాక్ అయితే సర్దుతున్నానండి. వాటర్ బాటిల్, నాప్కిన్, ఇంకా సిరికి సంబంధించినవి, బిస్కెట్ ప్యాకెట్లు అలాంటివన్నీ ఆ చిన్న బ్యాక్ ప్యాక్‌లో అయితే పెట్టేస్తాననమాట. అది సిరి నేమ్‌తో ఉంటుందండి. కస్టమైజ్ చేయించిన బ్యాగ్ అది. సో, అందులో అయితే పెట్టేస్తాను. ఇంక నేను సెపరేట్‌గా అయితే హ్యాండ్ బ్యాగ్ లాంటివైతే ఏమీ క్యారీ చేయనండి. నా మొబైల్, చిన్న పర్స్ అవి కూడా అందులోనే పెట్టేస్తాననమాట. ఇంకా ఆ ఒక్క బ్యాగ్ పట్టుకొనే వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. ఎటు నైట్ వచ్చేస్తామండి. నైట్ 9:30, 10కి అంతా ఇంటికైతే వచ్చేస్తామనమాట. అందుకని ఇంకేమైతే ఎక్కువ లగేజ్ అయితే ఏమీ తీసుకెళ్ళట్లేదు. ఆ చిన్న బ్యాగ్ ఒకటే తీసుకెళ్తున్నామనమాట. ఇంక మేము రెడీ అయిపోయిన తర్వాత ర్యాపిడో ఆటో అయితే బుక్ చేసుకున్నానండి. ఇంక మేమిప్పుడైతే కపిల్ తీర్థం దగ్గరికైతే వెళ్తున్నామనమాట. టైం 6 అవుతుందండి. అయినా ఎండ మాత్రం భయంకరంగా ఉందనమాట. ఇంకా కపిల్ తీర్థం దగ్గర ఆటో దిగేసి అక్కడైతే బస్సయితే ఎక్కేసామండి. ఇంతకుముందు చెప్పాను కదా! సిరికి ఏసీ బస్సయితే పడదనమాట. ఇంకా నార్మల్ బస్‌లోనైతే వెళ్తున్నామండి. ఇంకా ఆ చిన్న బ్యాగ్ అయితే అక్కడ స్కాన్ చేయించేసుకొని చెకింగ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సయితే ఎక్కేస్తున్నామనమాట. మా హస్బెండ్ పైన రాంబాగిచా దగ్గర బస్ దిగమనైతే చెప్పారండి. ఆయన డ్యూటీలో ఉన్నారనమాట. నేనక్కడికొచ్చేస్తాను. నేను కోనేరు దగ్గరికైతే రమ్మన్నారు. ఇంకా కొండ మీద ఇంకెక్కడికి వెళ్ళలేదండి. డైరెక్ట్‌గా బస్ దిగగానే కోనేరు దగ్గరికైతే వెళ్ళామనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా! కింద నుంచి పైకి వెళ్ళడానికి. మా ఇంటి దగ్గర నుంచి అలిపిరికి వెళ్ళడానికి అరగంట పడుతుందండి. అక్కడి నుంచి కొండకు వెళ్ళటానికి ఇంకొక అరగంట. మేము వెళ్ళేసరికి 7:15 అలా అయితే అయిందనమాట. ఈ సమ్మర్‌లో ఘాట్ రోడ్‌లో వెళ్తుంటే చాలా బావుంటుందండి. చల్లటి గాలొస్తుంది. చలికాలం అయితే భరించలేం కానీ సమ్మర్‌లో మాత్రం చాలా బావుంటుందనమాట. ఇంతకు ముందైతే ఇంకా బావుండేదండి. ఇప్పుడు కొండ మీద కూడా బిల్డింగులవి ఎక్కువ కట్టడం వల్ల ఎండ విపరీతంగా ఉంటుంది. ఇంతకు ముందైతే కొండ మీద ఎంత సమ్మర్‌లో అయినా చల్లగా ఉండేది. ఇప్పుడైతే అలా ఉండట్లేదు. విపరీతమైన వేడి కింద ఎంతుంటుందో కొండ మీద కూడా అంతే వేడి ఉంటుందండి. చాలా ఎక్కువ వేడైతే ఉంటుందనమాట. ఇంక మేము పైకైతే వచ్చేసామండి. రాంబాగిచా దగ్గర బస్ దిగేసి ఇంక నడుచుకుంటూ మాడవీధిలోకైతే వెళ్తున్నామనమాట. మా వారు అక్కడ కోనేరు దగ్గరికి రమ్మన్నారండి. ఆయన అటు నుంచి అటు వస్తారనమాట. మేమిద్దరమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. లైటింగ్ అది అయితే చాలా బాగా పెట్టారండి. కొండ మీద ఏదైనా ఇలాంటి సేవలవి జరిగినప్పుడు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాలు, రథసప్తమి ఇలాంటివన్నీ జరిగినప్పుడు లైటింగ్ అయితే చాలా బాగా పెడతారండి. ఇంకిక్కడైతే కోనేరు చుట్టూతా జనమైతే ఫుల్‌గా ఉన్నారనమాట. అన్ని గేట్లయితే క్లోజ్ చేసేసారండి. తాళ్ళు పట్టుకొని అసలు ఎవరిని రానివ్వట్లేదనమాట. మా హస్బెండ్ వచ్చే వరకు అక్కడే నుంచున్నామండి. ఆయనొచ్చిన తర్వాత ఆయన ఐడీ కార్డ్ చూపించాక అక్కడ డోర్ అయితే ఓపెన్ చేశారనమాట. ఆయన లేకపోతే అసలు లోపలికి వెళ్ళలేకపోయేవాళ్ళం మేము. మా హస్బెండ్ ఐడీ కార్డ్ చూసిన తర్వాత గేట్ అయితే ఓపెన్ చేశారండి. ఎంప్లాయీస్‌కి సెపరేట్‌గా గేట్ పెట్టారనమాట. ఇంక అందులోకెళ్ళైతే కూర్చున్నాము. అక్కడైతే కొంచెం రష్ తక్కువగానే ఉందండి. ఆ గేట్ వరకు. మిగతా గేట్‌లన్నీ అయితే ఫుల్ అయిపోయాయనమాట. ఫుల్ రష్ ఉన్నారు. ఇంక మేము వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలకి సేవైతే స్టార్ట్ అయిందండి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో ప్రతి సంవత్సరం వైభవంగా 5 రోజుల పాటు జరుగుతాయండి తెప్పోత్సవాలు. పాల్గొన మాసం శుక్ల ఏకాదశి రోజు ప్రారంభమై పౌర్ణమి నాడు ముగిసేలాగా 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. తెప్ప అంటే పడవ. పడవలో ఆసీనులై ఉన్న స్వామి అమ్మవార్లను కోనేటిలో తిప్పుతూ పూజిస్తారు. దీనినే తెప్పోత్సవం లేక తెప్ప తిరునాళ్ళు అంటారు. 5 రోజులు జరిగే ఈ ఉత్సవాలలో మొదటి రోజు సీతారామ లక్ష్మణుడు, రెండవ రోజు కృష్ణుడు, రుక్మిణీదేవి, మిగతా 3 రోజులు మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవిగా పూజింపబడతారు. మొదటి 3 రోజులు కోనేటిలో 3 సార్లు, 4వ రోజు 5 సార్లు, 5వ రోజు 7 సార్లు స్వామి తిరుగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. పున్నమి రోజు నాటి వెన్నెల కాంతుల్లో చల్లటి నీళ్లలో శ్రీ స్వామివారిని ఊరేగిస్తూ ఈ తెప్పోత్సవాలైతే చేస్తారండి. ఇందుకోసం టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు తెప్పలను సిద్ధం చేస్తారు. స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించి తెప్పలను కూడా అందంగా అలంకరిస్తారు. ఈ తెప్ప అలంకరణ కోసం విద్యుత్ దీపాలు, సాంప్రదాయ పుష్పాలనైతే వినియోగిస్తారు. ఈ సేవ జరిగేటప్పుడు భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా దేవస్థానం వారు భద్రతా సిబ్బందిని, గజ ఈతగాళ్ళని అందుబాటులో ఉంచుతారండి. ఈ తెప్పోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నుంచి పూర్తి స్థాయి వేసవి కాలం మొదలవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సేవ జరుగుతున్నంత సేపు కూడా తెప్పల్లో అన్నమాచార్య ప్రాజెక్ట్ వాళ్ళైతే ఉంటారండి. సేవ జరుగుతున్నంత సేపు కూడా అన్నమాచార్య కీర్తనలైతే పాడతారనమాట. సేవ జరుగుతున్నప్పుడు 7 సార్లు స్వామి తిరుగుతారు కదండీ! ఒక రౌండ్ తిరగగానే ప్రతి మూలలో కూడా హారతి ఇస్తారనమాట. స్వామివారికి హారతిచ్చి అది మనకి చూపిస్తారు. అలా ప్రతి మూలకి వచ్చినప్పుడు స్వామికి హారతైతే ఇస్తారనమాట. అలా 7 సార్లు స్వామి తిరిగినప్పుడు 7 సార్లు కూడా హారతైతే ఇస్తారండి.
ఈ తెప్ప తిరునాళ్ళు జరుగుతున్నంత సేపు కూడా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. చల్లటి వాతావరణంలో కోనేటి గట్టున కూర్చొని స్వామివారి తెప్ప తిరునాళ్ళు చూస్తూ, అన్నమాచార్య కీర్తనలు వింటూ, ప్రతి నోటి నుంచి కూడా గోవింద గోవింద అనే నామస్మరణ వింటూ చాలా అంటే చాలా బావుంటుందనమాట ఈ తెప్పోత్సవాలు చూడడానికి. మొదట 3, 4 రోజులు కుదరలేదండి. ఇంక చివరి రోజైతే 7 సార్లు స్వామి తిరుగుతారని తెలుసు. అందుకనే చివరి రోజైతే వచ్చామనమాట. ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకొని టీటీడీ ఎంప్లాయీస్ కనిపిస్తున్నారు కదండీ! సేవ జరిగినంత సేపు కూడా వాళ్ళు కోనేటి చుట్టూతా తిరుగుతూ ఇలా తాడైతే లాగుతూ ఉంటారండి. వీళ్ళు అలా చేస్తేనే తెప్ప కదులుతుందనమాట. పాపం మధ్యలో కూడా చాలామంది నీళ్ళల్లో ఉంటారండి తాడందించడానికి. ఆ సేవ జరిగినంత సేపు కూడా వీళ్ళిలా కోనేటి చుట్టూతా తిరుగుతూనే ఉంటారనమాట. వాళ్ళంత కష్టపడితేనే స్వామివారికి సేవైతే జరుగుతుందండి. మధ్యలో కూడా కొంతమందున్నారు కదా! వీళ్ళు గట్టు మీద ఉండి తాడు లాగుతుంటే, ఆ మధ్యలో వాళ్ళకైతే ఈ కార్నర్‌కి రాగానే తాడైతే ఇసిరేస్తారండి. వాళ్ళు మళ్ళీ ఆ పక్క వాళ్ళకి వేస్తారనమాట. అలా సేవ జరిగినంత సేపు కూడా వాళ్ళు కోనేటి చుట్టూతూనే తిరుగుతూ ఉంటారు. మధ్యలో కొంతమంది అలా వాటర్‌లోనే ఉంటారనమాట. సేవ జరిగేంత వరకు కూడా శ్రీవారి సేవకులనైతే కోనేటి చుట్టూతా అయితే కూర్చోపెడతారండి. ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొనుంటారు కదా! శ్రీవారి సేవ చేయడానికి వస్తారు భక్తులు. వాళ్ళనైతే కోనేటి చుట్టూతా అయితే కూర్చోపెడతారండి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా. లేకపోతే భక్తులు ఆ నీళ్ళలోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అందుకనేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా శ్రీవారి సేవకులనైతే కోనేటి చుట్టూతా అయితే కూర్చోపెడతారండి. తర్వాతైతే ఎంప్లాయీస్ ఉంటారనమాట. ఈ తెప్పోత్సవాలు ఎక్కువ మంది చూడటానికైతే కుదరదండి. ఎందుకంటే కోనేటి చుట్టూతా ప్లేస్ తక్కువుంటుంది కదా! ఎంతమందైతే అక్కడ పడతారో అంతమందిని మాత్రమే అలౌ చేస్తారనమాట. ఇంకా మిగతా భక్తులనైతే లోపలికి రానివ్వరండి. మళ్ళీ ప్రమాదాలవి జరుగుతాయని ఆ కోనేటి చుట్టూతా ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా గేట్‌లన్నీ అయితే క్లోజ్ చేసేస్తారనమాట. ఇంతకుముందైతే తెప్పోత్సవాలకి టికెట్ అంటూ ఏమీ ఉండేది కాదండి. కానీ ఈ మధ్య అయితే ఆన్‌లైన్‌లో తెప్పోత్సవ టికెట్లు కూడా పెడుతున్నారు. చాలామంది 3 మంత్స్ బ్యాకే ఆన్‌లైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నారనమాట. ఆ టికెట్స్ ఉన్న వాళ్ళకి సెపరేట్‌గా అయితే గేట్ పెట్టారండి. అందులోకైతే అలౌ చేస్తున్నారు. స్వామివారు 7 సార్లు తిరిగిన తర్వాత ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో తెప్ప అక్కడికొచ్చైతే ఆగిపోతుందండి. తర్వాత అధికారులందరూ వెళ్లి స్వామివారికి పూజ చేసుకొని హారతి అది ఇచ్చిన తర్వాత మళ్ళీ స్వామిని గుళ్ళోకైతే తీసుకెళ్ళిపోతారనమాట. ప్రతిరోజు కూడా తిరుమలలో సాయంత్రం సహస్ర దీపాలంకరణ జరుగుతుందండి. ఆ సహస్ర దీపాలంకరణ అయిపోయిన తర్వాత మాడవీధిలో స్వామి తిరిగిన తర్వాత లాస్ట్‌కొచ్చి కోనేటి ముందైతే ఆపుతారనమాట. అక్కడ కోనేటి హారతైతే ఉంటుంది. ప్రతిరోజు కూడా స్వామివారికి కోనేటి హారతైతే ఇస్తారండి. ఇక్కడికొచ్చిన తర్వాత హారతది ఇచ్చే లోపల ఆ మిగతా గేట్‌లన్నీ అయితే ఓపెన్ చేస్తారండి. భక్తులందరూ అయితే బయటకి వెళ్ళిపోతారనమాట. మేము ఈ గేట్ దగ్గర ఉన్నాం కాబట్టి ఈ గేట్ అయితే ఓపెన్ చేయలేదండి. ఇప్పుడే చేయరు. స్వామివారు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఎంప్లాయీస్ గేట్ అయితే ఓపెన్ చేస్తారనమాట. అంతకుముందు తొక్కిసలాట అవ్వకుండా ఆ మిగతా గేట్‌లన్నీ అయితే ఓపెన్ చేసేస్తారు. భక్తులందరూ కూడా వెళ్ళిపోతారండి. వీళ్ళు సేవ జరిగే వరకు ఓపికగా కూర్చుంటారు కానీ, ఒకసారి సేవ అయిపోయిన తర్వాత నిమిషం కూడా ఆగరనమాట. తోసుకుంటూ బయటకైతే వెళ్ళిపోతారు. తొక్కిసలాటలవి అవుతాయనేసి ముందే గేట్‌లన్నీ అయితే తీసేస్తారండి. స్వామివారికి హారతది ఇచ్చిన తర్వాత లోపలికైతే తీసుకెళ్లారనమాట. మేమక్కడే కూర్చున్నామండి ఒక హాఫ్ అన్ అవరు. స్వామివారిని లోపలికి తీసుకువెళ్ళగానే కోనేటి దగ్గరికి వెళ్లి తల మీద నీళ్లు చల్లుకొని ఒకసారి దండం పెట్టుకొని గుడి ముందుకైతే వచ్చామండి. అప్పటికే టైం 8:30 అయిపోయిందనమాట. ఇంకా గుడి ముందుకు వెళ్లి స్వామివారికి ఒకసారి దండం పెట్టుకొని, వెళ్లి కర్పూరం వెలిగించుకొని, కొబ్బరికాయ అవి కొట్టుకొని ఇంక ఇంటికైతే బయలుదేరామండి. మా సిరైతే రానని చెప్తుందనమాట. అక్కడే ఉందాము, ఈ పూటుందాం మమ్మీ రేపు వెళ్దామనైతే అడుగుతుంది. ఇంక దానికి నెక్స్ట్ డే స్కూల్ ఉందండి. ఇంక అందుకని తీసుకొచ్చేసాము. ఇంక చూడండి స్వామివారి లోపలికి వెళ్ళగానే గజరాజులు కూడా వెళ్ళిపోతాయి. సేవ జరిగినంత సేపు గుడి ముందైతే ఉంటాయండి. ఇంకా స్వామివారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా షెడ్‌కైతే వెళ్ళిపోతాయన్నమాట. ఇంకిక్కడ ఒకసారి దండం పెట్టుకొని బయలుదేరిపోయాం మేము. మళ్ళీ వద్దాంలే అమ్మా ఇంకొకసారి రేపు స్కూల్ ఉంది కదా! అంటే ఊరుకుందనమాట. ఇంకా బయలుదేరిపోయి మళ్ళీ రిటర్న్‌లో బస్ అయితే ఎక్కేసామండి. ఇప్పుడు మా వారు కూడా వచ్చారు. నైట్ టైమ్ ఆయన ఒక్కరే వస్తే బండి మీద వస్తారు కానీ మేముంటే మాత్రం బండి మీద తీసుకురారనమాట. బస్‌లోనే వచ్చేసాము ముగ్గురం కలిసి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.